హాయ్ హలో దిస్ ఇస్ శైల వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్. బిగ్ బాస్ లేటెస్ట్ ఎపిసోడ్లో నిఖిల్ జర్నీ వీడియో కోసం గార్డెన్ ఏరియా మొత్తం భారీ ఏర్పాట్లే చేశారు. నిఖిల్ ఆడిన టాస్కులు సహా పలు ఇంపార్టెంట్ జర్నీ విశేషాలు ఫోటోల రూపంలో చూపించాడు బిగ్ బాస్. ఆ తర్వాత నిఖిల్ ఆట గురించి విశ్లేషిస్తూ ప్రశంసలు కురిపించాడు బిగ్ బాస్. నిఖిల్, నది పుట్టుక ఒక్కో బొట్టుగా నెమ్మదిగానే మొదలవుతుంది, కానీ ప్రయాణంతో ప్రవాహం పెరిగి మహానదిగా మారుతుంది. మీ ఆట తీరు కూడా అదే విధంగా ప్రతిబింబించింది. నిందలు మీ మీద ఎన్ని వేసినా ఏకాగ్రతను కోల్పోలేదు. అసలైన ఆటగాడికి ఉండాల్సిన ముఖ్య లక్షణం అదే. మిగతా బంధాలు మీతో చివరి వరకు కలిసి నడవకపోయినా ఈ ఇంట్లో పృథ్వీ మీకు దొరికిన అసలైన సోదరుడు. మీ ఇద్దరూ ఒకరితో ఒకరు, ఒకరి కోసం ఒకరు నిలబడ్డారు. ప్రత్యర్థులతో తలపడ్డారు. గ్రూప్ గేమ్ అని మీ ఆటని వేలెత్తి చూపినప్పుడు మీ మనసును అందుకు ఒప్పుకోలేదు. ఎందుకంటే మీరు మీ స్నేహం కోసం ఆడారు, కానీ మీ ఆట పూర్తిగా మీ వ్యక్తిగతం. మీరు నమ్మిన స్నేహితులందరూ మీ నమ్మకాన్ని నిలబెట్టుకోలేదు. అప్పుడు మీ మనసుకి అయిన గాయాన్ని మీలోనే దాచుకున్నారు. మిమ్మల్ని చాలామంది సేఫ్ గేమర్ అని నిందించారు, కానీ మీరు స్నేహాన్ని పట్టుకున్నంత బలంగా శత్రుత్వాన్ని పట్టుకోరన్న విషయాన్ని వాళ్ళు గ్రహించలేకపోయారు. నిజానికి మీరొక స్మార్ట్ గేమర్, ఎందుకంటే మీ సహనాన్ని పరీక్షించినప్పుడు కామ్గా ఉన్నారు. మీ సత్యాన్ని పరీక్షించే టాస్కుల్లో రక్తాన్ని సైతం సిందించి మీ దూకుడు చూపించారు. మీ మీద ఎవరు ఎప్పుడు దుమ్మెత్తి పూసినా, ఎప్పుడు జెంటిల్మెన్గా ఉండాలో, ఎప్పుడు మ్యాన్లీగా మారాలో తెలిసిన నిజమైన జెంటిల్మ్యాన్ మీరు. ఆ బరువు తగ్గాలని రాయల్స్ ఇంట్లోకి ఎంటర్ అయినప్పుడు విచ్ఛిన్నమైన ఓజీలని ఒక తాటిపైకి తీసుకొచ్చారు. మీకన్నా ఇంటి కోసమే ఎక్కువ ఆలోచించారు. సరదాకి మీరు ఏం చేసినా హద్దులు దాటలేదు. ఈ లక్షణాలే మిమ్మల్ని చివరి మజిలీకి అతి చేరువలో నిలిపింది. నిఖిల్, ఒక పోటీదారుడిగా, ఒక ఇంటి సభ్యుడిగా మీ ప్రయాణం మీకు సంతృప్తినిచ్చిన మీ మనసులోని ఓ ఒక్క లోటు బిగ్ బాస్ తెలుసు. మీ మనసు మోస్తున్న ఆ బరువు తొందరగా తగ్గాలని, మీ మనసుకి దగ్గరైన ప్రతిదీ మీకు దక్కాలని కోరుకుంటూ ఈ ఇంట్లో మీ ప్రయాణాన్ని ఒకసారి చూద్దాం అంటూ నిఖిల్ జర్నీ వీడియో ప్లే చేశాడు బిగ్ బాస్. ఇక తన జర్నీని చూసి కూడా నిఖిల్ ఎమోషన్ బాగానే కంట్రోల్ చేశాడు. మాటలు రావడం లేదు బిగ్ బాస్, చాలా వండర్ఫుల్ జర్నీ. ఎక్కడ వీక్ అయ్యానో అక్కడే స్ట్రాంగ్ అయ్యాను. నా వీక్ పార్ట్ ఎమోషన్. ఎక్కువ అక్కడ ఏడ్చానో అక్కడే ఒక్క చుక్క నీళ్లు కూడా రాకుండా కంట్రోల్ చేసుకున్నాను. నన్ను ఈ స్థాయిలో నిలబెట్టిన ఆడియన్స్కి థ్యాంక్ యూ. ఎవరినో ఆడుకొని కానీ నేను ఇక్కడికి రాలేదు. ఈ బిగ్ బాస్లో అడుగుపెట్టే వరకు నాన్న చాలా నేర్పించారు, కానీ మీరు ఇక్కడ నుంచి బయటకు అడుగుపెట్టాక ఎలా ఉండాలో నేర్పించారు అంటూ నిఖిల్ చెప్పాడు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి వైబ్రెంట్.